మమతా బెనర్జీకి తన కోరిక ఎప్పటి నుంచో నేను చెప్తున్నా. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్న ములాయం సింగ్ యాదవ్, మాయావతి, కేజ్రీవాల్ వీళ్ళందరికీ ప్రధానమంత్రులు కావాలని ఉంది. అయితే డైరెక్ట్గా దేశంలో ఉన్న ప్రజలందరినీ ఒప్పించి కాలేరు. కాబట్టి గందరగోళ పరిస్థితులు ఏర్పడిపోయి ఆ గందరగోళం మధ్యన తాము ప్రధానమంత్రులు వాళ్ళు ఒక దేవగౌడ, ఒక గుజ్రాలు, ఒక చంద్రశేఖరు, ఒక విపి సింగ్ ఇట్లాగా పరిస్థితుల రీత్యా ప్రధానమంత్రులు అయిపోవాలి. ఓ రోజు ప్రధానమంత్రి ఉన్న మాజీ ప్రధాని రికార్డు ఇది వీళ్ళ కోరిక. అందులో హయ్యెస్ట్ విపరీతమైన కోరిక ఉండేది మమతా బెనర్జీ. ఆవిడ ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలో చేరింది. ఇదివరకు ఐఎన్డిఏ కూటమిలో లేదు ఆవిడ. ఇదివరకు యూపీఏ ఉండేది. యూపీఏ కాస్త మార్చి ఐఎన్డిఏ కూటమి చేశారు. ఈ ఐఎన్డిఏ కూటమిలో కమ్యూనిస్టులు, కేజ్రీవాల్, అట్లాగే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, అట్లాగే మమతా బెనర్జీ చేరారు. అంతకుముందు యూపీఏలో లేరు వీళ్ళు. తృతీయ ప్రత్యామ్నాయంగా ఉండేవారు. తృతీయ ప్రత్యామ్నాయం వేస్ట్ అండ్ డిసైడ్ వీళ్ళందరూ అందులో చేరారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఇదివరకు ఎక్స్పోజ్ చేసుకుంది, ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించొద్దని చెప్పి అడ్డుపడింది. ఇప్పుడు ఏదో ఒకనాటికి ఐఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి చైర్పర్సన్ తను కావాలన్నటువంటి ఆకాంక్షను వ్యక్తం చేసింది.